హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్పైసీ కిచెన్. నేను మీ మునిగాల పద్మ. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అరిసెలు అండి. మనము ఫస్ట్ నైట్ ఏం చేసామంటే ఇవి బియ్యము నానబెట్టుకున్నాము. 1 kg రైస్ నానబెట్టేసి నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ వడగట్టేసి ఇవి పిండి ఇలా ఇసిరిపిచ్చేయాలన్నమాట, పట్టియాలి. ఇలా పిండి పట్టించేసి మనకు మొత్తం తడి బియ్యం కదా, సో ఇలా వచ్చేస్తుంది పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత సో దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇంకా నువ్వులు అండ్ బెల్లము, 1/2 కప్పు బెల్లము, కేజీ రైస్కి 1/2 కప్పు బెల్లము. సో ఇక్కడ పాకం అయితే రెడీ అవుతుంది. దానికి ఈ 1/2 కప్పు బెల్లంకి దీంతో ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసామండి. సో ఇదేమో తీగ పాకం వచ్చేంత వరకు మనము ఈ పాకం అయితే పట్టాలి. తీగ పాకం అయితే వచ్చేసిందండి. పిండి అయితే వేస్తున్నాము. కట్టరి సో ఒక్కరితో అయితే కాదండి, ఇది 2-3 అయితే ఉండాలి. సో కొంచెం వాయిస్ అయితే పడుతుంది, సో ఏమనుకోవద్దు. 2 అయితే కంపల్సరీ ఉండాలి. ఒకరు పిండి వేస్తూ ఉండాలి, ఒకరు కలుపుతూ ఉండాలి. ఏం కాదు, ఉంటుంది. కలుపుతూనే ఉండాలి, చాలా టైం పడుతుంది ఇది కొంచెము. మనం ఇలా అది కలుపుతూ ఉన్నప్పుడే ఈ నెయ్యి పోస్తూ ఉండాలండి, కరిగించి పెట్టుకున్న నెయ్యి. సో అది కలుపుతూ ఉన్నప్పుడే పోస్తూ ఉండాలి. చాలా బలంగా కలపాలి. స్టవ్ అయితే దింపలేదండి, స్టవ్ మీద పెట్టే కలిపేస్తున్నాము. ఎందుకంటే కొంచెం జర గట్టిగా అవ్వాలి. సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఆఫ్ చేస్తామండి స్టవ్. ఏం లేదండి, ఇలా తిప్పుతూనే ఉండాలి. అది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకోండి. పాకం అయితే మొత్తం ఇక పిండి కలపడం కూడా అయిపోయినట్టే. అంతా ఉండలు లేకుండా పిండి మొత్తం కలిసేంత వరకు, ఆ బెల్లంలో కలిసే, ఆ పాకంలో కలిసేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. చూసారుగా క్వాంటిటీ అలా రావాలి. కాస్త ఇక చల్లారనిద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో వేలకల పొడి వేయలేదు కదా, సో ఇప్పుడే వేస్తున్నాం. చూడండి, అంటే డస్ట్ ఉంటుంది కదా, పొట్టు ఉంది కదా, సో అది జల్లించుకొని అలా వేస్తే నీట్గా ఆ పొట్టు పైకి వచ్చేస్తుంది. ఏలకల పొడి అందులో పడిపోతుంది. ఈజీ ప్రాసెస్ అనమాట. చూసారా వేస్టేజ్ ఎంతగానో వచ్చిందో. ఇదిగోండి, ఇలా వేస్టేజ్ ఇలా వస్తుంది అనమాట. దీన్ని పడేసేంత అవసరం లేదు. సో మనం టీ పెట్టుకుంటాం కదా, దాంట్లో వేసుకొని వాడుకోవచ్చు అండి. ఇది వేస్ట్ అయ్యేది ఏం లేదు. ఓకేనా, మరి ఇది ఒక టిప్ అన్నమాట. ఇది కాస్త చల్లారనివ్వాలండి. ఒక 1/2 అవర్ వరకు మనం పక్కన పెట్టేసుకుందాం దీన్ని. సో ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం. చూసారా అండి, మన పిండి మాత్రం చూసారుగా గట్టిగా అరిసెల పిండి. చూడండి, చేస్తే ఇలా బాల్ చేతికి తీసుకుంటే ఒక బాల్ లాగా అలా చూడండి, బాల్ లాగా ఇట్లా అంటే ఇట్లా రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం నువ్వులు వేసుకుందాం.
దాంట్లో సరిపడాన్ని చూసారుగా అలా వేసి కలపాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. మళ్ళీ నువ్వులది మనం చల్లారాలన్నాను కదా, సో చల్లారిపోయింది పూర్తిగా. ఇప్పుడు మనము దాంట్లో మళ్ళీ కొంచెము నెయ్యి వేస్తున్నారు చూడండి. ఇలా చెక్క సరాతం ఉంటుంది కదా, సో దాంతో ఇలా అంటే మంచిగా నీట్గా వస్తుంది. కలపడం రావాలి బాగా, ఎందుకంటే కొంచెం గట్టిగా అవుతుంది కదా. సో దాన్ని ఆ నువ్వులన్నీ మిక్స్ అయ్యే వరకు ఇట్లా మొత్తం లోపల కలిసేంత వరకు మనము దాన్ని కలపాలన్నమాట. సో ఈ లోపు మనము స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టాము. కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాము. ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్. ఇక ఆయిల్ వేడయ్యేంత వరకు మనం ఇప్పుడు ఈ పిండి అయితే మనము చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకొని ఇట్లా ఒత్తేయటమే. ఆ నువ్వులన్నీ కలవాలని చెప్పేసి అది కలిపేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. సో నెక్స్ట్ మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఆయిల్ మనకు వేడయిందా కాలేదా అనడానికి ఒక చిన్న బాల్ లాగా చేసి వేస్తే మనకు తెలిసిపోతుందండి. సో ఇప్పుడు ఇంకా కొంచెం కాగాలి, ఆయిల్ వేడవ్వాలి. సో చూసారు కదండి, ఈ పిండి వచ్చేసి చలివిడి. ఇప్పుడు ఇటు ఆంధ్ర సైడ్ వచ్చేసి చలివిడి అంటారు కదా, గర్భిణీ స్త్రీలకు వాళ్ళకి ఇట్లా పెళ్ళిళ్ళు అప్పుడు పెడతారు కదా. సో అది కూడా ఇదే ప్రాసెస్ అట అండి. సో కాకపోతే మనం నువ్వులు వేసాం కదా, నువ్వులకు బదులు డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అండ్ జీడిపప్పు కాజు అవన్నీ ఉంటాయి కదండి. సో అవి మనం నెయ్యిలో వేయించేసి గార్లిష్ లాగా పైన మనం తాలింపు లాగా పెట్టుకోవడం అనమాట. సో ఇది 2 in 1 అనమాట. మనం ఇందులో ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం కాబట్టి ఇది అరిసెలకు వచ్చేస్తుంది. అది చలిమిడి అంటేనేమో చలిమిడి అయితేనేమో మనం నువ్వులు వేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో తాలింపు పెట్టేసి ఇందులో కలిపేసుకొని తినేయటమే. సో ఇప్పుడు మనం ఇది అంటే 2 in 1గా యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం అరిసెలది. సో ఆయిల్ కూడా హీట్ అయ్యింది. సో ఇక ఇలా రోల్ చేసుకొని బాల్ లాగా చేసుకొని ప్రెస్ చేయడమే. చేతోనే ఒత్తాలి అది. అలా ఆయిల్ అతుకుంటూ ఇలా ప్రెస్ చేయాలి. ఆయిల్ అయితే వేసాము. ఈలోపు ఇంకొకటి కూడా చేస్తున్నారు చూడండి. మంచి కలర్ వచ్చేంత వరకు అయితే పెట్టాలండి. ఇలా ప్రెస్ చేయాలి, అరిసె కదా. సో ఆయిల్ అంతా కిందికి పడిపోవాలన్నమాట. అలా ప్రెస్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే కాల్చాలి. సో నెక్స్ట్ ఇంకొకటి అయితే మిగతావన్నీ కూడా ఇలాగే ఇదే ప్రాసెస్లో కాల్చుకోవాలి. ఇలా అరచేసి ప్రెస్ చేయాలి. సో అలా చేస్తేనే మంచిగా పొంగుతాయి. ఇలా కలర్ రావాలండి, మంచి గోల్డెన్ కలర్ రావాలి. ఇలా జలిగంటలోకి తీసుకొని మన దగ్గర అవైలబుల్ అరిసెలు వచ్చేది ఉంటే సో దాంతోటైనా చేసుకోవచ్చు.
సో అది అవైలబుల్ లేదు కాబట్టి ఇలా చెంబుతో గట్టి లావు మందంగా ఉన్న చెంబుతో ఇలా ప్రెస్ చేస్తే సో ఆయిల్ అంతా అందులోకి పడిపోతుంది. సో మనకు అలా వచ్చేస్తాయి. ఈ మిగతావన్నీ సేమ్ అలాగే చేసేద్దాం. ఓకేనా? ఓకే అండి, మన అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగున్నాయి కదా. సో నచ్చిందా మరి నేను చేసిన విధానం మీకు నచ్చిందా? నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఈ సంక్రాంతి స్పెషల్ అరిసెలు సో మరి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయో చూడండి. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కురిందో మాకు కామెంట్లో పెట్టండి. సో సరే మరి, హలో ఆగండి లాస్ట్లో అదేనండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.